శ్రీ వెంకటేశ్వర యోగ సేవ కేంద్రం యోగ సభ్యులు దివి ఆదిత్యరాం జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. యోగ సభ్యులు జన్మదిన వేడుకల్ని వృద్ధాశ్రమంలో జరుపుకుంటూ వారి ఆకలిని తీర్చడం గొప్ప విషయమని శ్రీ వెంకటేశ్వర యోగ సేవ కేంద్రం కన్వీనర్ ముద్ద భక్తులు రమణయ్య అన్నారు. యోగ సభ్యులు దివి ఆదిత్యరాం జన్మదినం సందర్భంగా గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమం, నాజరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం, బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవశాంతి ఆశ్రమంలో ఆదివారం అన్నదానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముద్ద భక్తులు రమణయ్య మాట్లాడారు. మానవ సేవయే మాధవ సేవగా సేవ కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గురుప్రకాష్, జగదీశ్వరి, కుమారి ఆశ్రమాల నిర్వాహకులు పాల్గొన్నారు. స్థానిక గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు దివి ఆదిత్యరాం పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున షిరిడి సాయి వృద్ధాశ్రమం, మనిల్లు వృద్ధాశ్రమం, గాంధీ ఆశ్రమం ఈ వృద్ధులందరికీ కూడా అన్నదానము, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకా యోగా సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. చిరంజీవి దివి ఆదిత్యరాం జన్మదినం సందర్భంగా ఈనాటి అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా దివి ఆదిత్యరాంకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ బాబుకి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లవేళలా అష్టైశ్వర్య ఆరోగ్య భోగభాగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పరమేశ్వరుని కోరుకుంటున్నాం.